హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీ స్కూలింగ్. ఈరోజు ఈ వీడియోలో మనం 75 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా డే 24 క్లాస్ 1-2కి సంబంధించి ఆల్ యాక్టివిటీస్ చూద్దామండి. అదేవిధంగా స్టూడెంట్ నోట్స్ మరియు టీచర్స్ డైరీ కూడా లాస్ట్లో మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీచర్స్ గ్రూప్లో షేర్ చేయండి. చాలామంది టీచర్స్కి యూస్ అవుతుంది. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా స్ట్రీమ్ వాళ్ళకి సంబంధించిన తెలుగు యాక్టివిటీస్ చూద్దామండి. పిల్లలకి ముందుగా చిత్రాలను చూపించాలి. పిల్లలు ఇదేమిటో చూడండి. వెరీ గుడ్, మంట. నెక్స్ట్ చదరంగం, చదరం. నెక్స్ట్ పిక్చర్ మంచం. వెరీ గుడ్. వీటిని ఇప్పుడు వీటి పదాలతో కలిపి చదవండి. మంట, చదరం. నెక్స్ట్ మంచం. పిల్లలు మా మరియు చ అనే అక్షరాలను గుర్తిస్తారండి. నెక్స్ట్ పిల్లలు ఈ పదాలను చదవండి. మ ర క మరక, మనం మనం, చలనం చలనం, కమలం కమలం. నెక్స్ట్ మనం ఒక చిన్న గేమ్ ఆడాలండి. ఈ విధంగా నేలపై 2 వృత్తాలను గీసి అందులో మా అనే అక్షరం, చ అనే అక్షరం రాయాలి. ఇప్పుడు పిల్లలకి టీచర్ మా అనగానే మా అనే అక్షరం ఉన్న సర్కిల్లో జంప్ చేస్తారు. చ అని చెప్పగానే చ అనే అక్షరం ఉన్న వృత్తంలో జంప్ చేస్తారు. ఈ విధంగా పిల్లలు మా మరియు చ అనే అక్షరాలను గుర్తిస్తారు. నెక్స్ట్ పిల్లలు ఈ అక్షరాలను మీ వేళ్ళతో ట్రేస్ చేయండి. నేలపైన ఇసుకలో కానీ మీ వేళ్ళతో ఈ అక్షరాలని ట్రేస్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మనకి వర్క్ బుక్లో కూడా ఈ విధంగా ఉన్నాయి, మీరు పెన్సిల్తో అయినా రాయొచ్చు. ఒక్కొక్క అక్షరం చదువుతూ రాయండి. నెక్స్ట్ మ్యాథ్స్కి సంబంధించిన యాక్టివిటీస్ చూద్దామండి. పిక్చర్ యాక్టివిటీ అండి. పిల్లలకి కొన్ని పిక్చర్స్ని ఇచ్చి బిగ్ టు స్మాల్ అరేంజ్ చేయమని చెప్పాలి, పెద్ద నుంచి చిన్న. నెక్స్ట్ పిల్లలకి ఒక 3 నెంబర్స్ని ఇచ్చి జంబ్లింగ్గా అవి కూడా బిగ్ నుంచి స్మాల్ అరేంజ్ చేయమని చెప్పాలి. పెద్ద నెంబర్ ముందుగా పెట్టి ఆ తర్వాత అలా చిన్నవి పెట్టమని చెప్పాలి. ఈ విధంగా పిల్లలకి డిసెండింగ్ ఆర్డర్ అనే కాన్సెప్ట్ అర్థమవుతుంది. నెక్స్ట్ పిల్లలు మీ నోట్బుక్లో 10 to 1, 10, 9, 8 ఈ విధంగా వెనక నుంచి రాసుకుంటూ రండి, పెద్ద నుంచి చిన్న నెంబర్కి. పిల్లలు మీ నోట్బుక్లో 1 to 30 నెంబర్స్ రాయండి. నెక్స్ట్ పిల్లలకి ఇంగ్లీష్ యాక్టివిటీస్ చూద్దామండి. పిల్లలకి పిక్చర్ని చూపించి అవి ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయమనాలి. పిల్లలు ఇక్కడ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3. వెరీ గుడ్, 3 బాల్స్ ఉన్నాయి. నెక్స్ట్ పిక్చర్, ఇవి కౌంట్ చేయండి, ఎన్ని స్టార్స్ ఉన్నాయి? 1, 2, 3, 4. వెరీ గుడ్, 4 స్టార్స్. ఇప్పుడు 3 మరియు 4 స్పెల్లింగ్స్ని చదవండి. THREE 3, FOUR 4. నెక్స్ట్ గేమ్ అండి, స్పెల్లింగ్ పజిల్ గేమ్. మనం 3 మరియు 4ని ఇలా పీసెస్గా కట్ చేసి విడివిడిగా లెటర్స్ పెడితే పిల్లలు వాటిని ఐడెంటిఫై చేస్తూ చదవాలి అండ్ కరెక్ట్ స్పెల్లింగ్ని పెట్టాలి, 3 అని 4 అని. నెక్స్ట్ పిల్లలు మీ వేళ్ళతో 3 మరియు 4 లెటర్స్ని రాయండి. ఇసుకపై కానీ లేదంటే మీ స్లేట్పై కానీ రాయండి. నెక్స్ట్ మౌంటైన్ వాళ్ళకి సంబంధించిన తెలుగు యాక్టివిటీస్ చూద్దామండి. చిత్రాన్ని చూసి పదం చదువుతారు. పిల్లలు చదవండి. మంట, చదరం, మంచం. నెక్స్ట్ చిత్రానికి పదానికి జత చేసి చదవడం. చిత్రానికి దాని పదానికి జత చేస్తూ చదువుతారండి. చదరం, మంచం. నెక్స్ట్ గేమ్, ఇలానే నేలపైన మనం 2 వృత్తాలను గీసి అందులో మా మరియు చ అనే అక్షరాలను రాయాలండి. టీచర్ మంచం అనగానే పిల్లలు మా అనే అక్షరంలోకి జంప్ చేస్తారు. చదరం అనగానే చ అనే అక్షరంలోకి జంప్ చేస్తారు. ఈ విధంగా పదం దేనితో స్టార్ట్ అవుతుందో పిల్లలు అర్థం చేసుకొని ఆ సర్కిల్లోకి జంప్ చేయడమే గేమ్. నెక్స్ట్ పిల్లలతో పలకపై 2 అక్షరాల చిన్న పదాలను రాపించాలండి. ఉదాహరణకు రమ, మర, మంట, చంప. ఈ విధంగా. ఇప్పుడు మ్యాథ్స్ యాక్టివిటీ చూద్దామండి. పిల్లలకి ఒక 4 to 5 పిక్చర్స్ని చూపించి బిగ్ టు స్మాల్ అరేంజ్ చేయమని చెప్పాలి. ఏవి పెద్దవి ఏవి చిన్నవి అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి
పెద్ద నుంచి చిన్నవి పెడతారండి. నెక్స్ట్ ఒక 5 నెంబర్స్ని జంబ్లింగ్గా ఇచ్చి వాటిని బిగ్ టు స్మాల్ అరేంజ్ చేయమని చెప్పాలి. పిల్లలు 20 to 1 నెంబర్స్ని మీ నోట్బుక్లో రాయండి, 20 నుంచి 1 వరకు. పిల్లలు మీ నోట్బుక్లో 1 to 50 నెంబర్స్ రాసి మీ టీచర్ గారికి చూపించండి. నెక్స్ట్ ఇంగ్లీష్ యాక్టివిటీస్ చూద్దామండి. రీడింగ్ ద స్పెల్లింగ్స్ బై లుకింగ్ ఎట్ ద పిక్చర్. మన పిక్చర్ని చూసే స్పెల్లింగ్ పిల్లలు చదవాలి. పిల్లలు పిక్చర్లో ఎన్ని బాల్స్ ఉన్నాయి? వెరీ గుడ్, 3 బాల్స్ ఉన్నాయి. నెక్స్ట్ పిక్చర్లో ఎన్ని స్టార్స్ ఉన్నాయి? 4. వెరీ గుడ్. ఇప్పుడు మీరు వీటిని చదవండి. 3, 4. వెరీ గుడ్. నెక్స్ట్ స్పెల్లింగ్ని వాటి పిక్చర్ కార్డ్స్తో మ్యాచ్ చేయాలండి. 3 అనే వర్డ్ ఉందనుకోండి, మనకి 3 అనే ఆబ్జెక్ట్స్ ఉన్న పిక్చర్ కార్డ్ని మ్యాచ్ చేయాలి. 4 ఉంటే 4 ఉండే ఆబ్జెక్ట్స్ని మ్యాచ్ చేయాలి. ఈ విధంగా పిల్లలతో చేపించాలి. నెక్స్ట్ గేమ్ అండి. ఇలా జంబ్లింగ్గా ఉన్న లెటర్స్ని పిల్లలు అరేంజ్ చేయాలి. అరేంజ్ చేసి కరెక్ట్ స్పెల్లింగ్ చదవాలి. నెక్స్ట్ పిల్లలు ఈ వర్డ్స్ని మీ బుక్లో నీట్గా రాయండి. నెక్స్ట్ స్కై వాళ్ళకి సంబంధించిన తెలుగు యాక్టివిటీ చూద్దామండి. పిల్లలు చిత్రాన్ని చూసి అది ఏ అక్షరంతో మొదలవుతుందో చెప్పండి. ఈ పిక్చర్లో కనిపిస్తున్నది ఏంటి? ఏ అక్షరంతో మొదలవుతుంది? వెరీ గుడ్, మంట. మా అనే అక్షరంతో మొదలవుతుంది. నెక్స్ట్ ఈ పిక్చర్ చూడండి. వెరీ గుడ్, చా అనే అక్షరంతో. ఇది వెరీ గుడ్, మా అనే అక్షరంతో. ఇప్పుడు ఈ మా మరియు చా అనే అక్షరాలను మీరు మీ టెక్స్ట్ బుక్లో గుర్తించండి. పిల్లలు ఈ పదాలను చదవండి. మంట, చదరం, మంచం. ఇప్పుడు నేను వరుసగా ఒక 3 పదాలను చెప్తాను. అవి మీరు వరుస క్రమాన్ని గుర్తుపెట్టుకొని ఆ పదాలు ఏ అక్షరంతో మొదలయ్యాయో ఆ అక్షరంతో జంప్ చేయాలన్నమాట. నేను ముందుగా మంట, చదరం, మళ్ళీ కూడా మంచం అని చెప్పాను అనుకోండి, మీరు ముందుగా మంట కాబట్టి మా అనే అక్షరంలోకి జంప్ చేస్తారు. తర్వాత చదరం చెప్పాను అనుకోండి, చాలోకి జంప్ చేస్తారు. తర్వాత ఏం చెప్పాను? మంచం చెప్పాను కాబట్టి మళ్ళీ మా అనే వృత్తంలోకి జంప్ చేస్తారు. ఇది గేమ్. నెక్స్ట్ పిల్లలు ఈ వాక్యాన్ని చదవండి. రమ మంట పెడుతుంది. రమ మంట పెడుతుంది. ఈ వాక్యాన్ని మీ నోట్బుక్లో రాయండి. నెక్స్ట్ మ్యాథ్స్ యాక్టివిటీ చూద్దామండి. పిల్లలకి ఒక 6 to 7 మిక్స్డ్ పిక్చర్స్ ఇవ్వాలి. వాళ్ళు వెంటనే బిగ్ టు స్మాల్ అరేంజ్ చేయగలగాలి. అదేవిధంగా మనం 6 to 7 నెంబర్ కార్డ్స్ని జంబ్లింగ్గా ఇస్తే వాటిని కూడా పిల్లలు బిగ్ టు స్మాల్ అరేంజ్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ 18, 2, 20, 9, 13 కార్డ్స్ని పిల్లల ముందు పెట్టి వీటిని బిగ్ టు స్మాల్ అరేంజ్ చేయండి డిసెండింగ్ ఆర్డర్లో అని చెప్పాలి. సో వాళ్ళు పెద్ద నుంచి చిన్న నెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని డిసెండింగ్ ఆర్డర్లో పెట్టడం జరుగుతుంది. పిల్లలు మీ నోట్బుక్లో 1 to 70 నెంబర్స్ని రాయండి, మీ టీచర్ గారికి చూపించండి. నెక్స్ట్ ఇంగ్లీష్ యాక్టివిటీ చూద్దామండి. పిల్లలకి ముందుగా పిక్చర్ని చూపించి ఎవరి హెల్ప్ లేకుండానే వాళ్ళు 3 అని అదేవిధంగా 4 అని చెప్పే విధంగా చేయాలి. నెక్స్ట్ స్పెల్లింగ్స్ని చదివే విధంగా మనం ప్రోత్సహించాలి. పిల్లలు ఈ స్పెల్లింగ్ని చదవండి. THREE 3, FOUR 4. వెరీ గుడ్. పిల్లలు ఇప్పుడు పదాలను చదివాం కదా, అవి ఆ లెటర్స్ని మనం ఇక్కడ జంబ్లింగ్గా ఇవ్వడం జరిగింది. వాటిని సరైన క్రమంలో అమర్చితే మీకు 3 మరియు 4 అనే వర్డ్స్ వస్తాయి. ఇది మీ గేమ్. నెక్స్ట్ పిల్లలు ఇందులో 3 అనే వర్డ్ ఎక్కడుందో ఐడెంటిఫై చేయండి, గుర్తించి మీ టీచర్కి చెప్పండి. ఇందులో 4 అనే వర్డ్ ఎక్కడుంది? వెరీ గుడ్. నెక్స్ట్ ఈ వర్డ్స్ని మీ నోట్బుక్లో క్లియర్గా నీట్గా రాయండి. ఇది స్టూడెంట్ రాయవలసిన స్టూడెంట్ నోట్స్ అండి. ఇది మన టీచర్స్ రాయవలసిన టీచర్స్ డైరీ. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.